వచ్చిన మా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము మొన్న 4వ తారీఖు మరి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారి పిలుపు మేరకి మరి మేము టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఎంఐజీ కాలనీవాసులు అట్లానే మేము మాజీ కౌన్సిలర్లం మేము సోమిరెడ్డి గారి దగ్గర రావడం జరిగింది. మరి ఇది కాలనీ సమస్య. మరి ఇన్ని రోజులు తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది. మరి దీనికి ఏదో విధంగా తెల్లాపూర్లో ఉండేటట్టుగా మరి దీన్ని మనం కృషి చేయాలి. మనం ఇక్కడ ఎంతో కొంత దీనికి రుణపడి ఉన్నాం కాబట్టి అని సోమిరెడ్డి గారికి చెప్పడం జరిగితే మనము ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపడదామని మాతో చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఒక 4 రోజుల ముందు మరి అక్కడ ఎంఐజీ కాలనీలో మరి సోమిరెడ్డి గారి ఇంటి దగ్గర మేమందరం కలిసి 4వ తారీఖు డేట్ నిర్ణయించడం జరిగింది. అదే భాగంగా 4వ తారీఖు మేము రిలే నిరాహార దీక్ష ట్యాంక్ సెంటర్లో చేపట్టడం జరిగింది. దానికంటే 4 రోజుల ముందు అన్ని ఎంఐజీ గ్రూపులలో అందరూ కలిసిమెలిసి చేయాలనేది ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాలనీవాసులు అనేది మేము తీర్మానం చేసినాం. దాంతో కూడా మెసేజ్ గ్రూపులలో పెట్టినాం. 4వ తారీఖు యథావిధిగా మేము ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం రిలే నిరాహార దీక్ష మేము చేపట్టడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వెలిమెల గ్రామం ముత్తంగిలో కలుపుతున్నారు కాబట్టి మేము ఇదే నిరసనలో కూడా వెలిమెల గ్రామస్తులకు కూడా మా కౌన్సిలర్స్ మా సేవక్ ఆఫీసులు అందరూ ఉండే వైష్ణవ రామన్న గారు, రవీందర్ గారు, కుమ్రయ్య గారు ప్లస్ వాళ్ళతోటి కొంతమంది ముఖ్యులు ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా దీక్షలో పాల్గొన్నాం. మా ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రశ్నించడం అనేది తర్వాత సంగతి. కాకపోతే అధికారంలో ఉన్న నాయకులకు మనకున్న కాలనీ తరఫున మనము రిలే నిరాహార దీక్ష చేపట్టడంలో కాలనీ వాసులు కూడా భాగస్వాములు చేసి మనము వాళ్లకు ఈ కాలనీ తెల్లాపూర్లో ఉండేటట్టుగా వాళ్ళకు మనం మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మేము దీక్ష చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం అందరి ఎవరికి ఏ బాధలు ఉంటే మనం అన్ని మాట్లాడినాం. దగ్గరలో ఉంది. మరి ఎంఐజీ కాలనీకి తెల్లాపూర్కి రైల్వే ట్రాక్ ఒకటే అడ్డం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, బిహెచ్ఎల్ ఉన్నారు, దూరం పోలేరు. కాబట్టి అది మనం నాయకులకు విజ్ఞప్తి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. దీక్ష అయిపోయిన తర్వాత మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మరి ఏమనుకున్నారో ఏ ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సాయంత్రం. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు అసలు ఈ దీక్షకి మనం చెప్పే మాటలకి మనం చెప్పే ప్రశ్నకి జవాబు రాకుండా వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కాలేదు. నేనేమంటున్నా, విద్యుత్ నగర్ కాలనీ భారతీ నగర్లో కలిపారు, వెలిమెలని ముత్తంగిలో కలిపారు. నేనేమంటున్నా, మీరు దీనికి